మహిళలకు ఆలయంలోనూ రక్షణ లేదా? దైవ దర్శనానికి వెళ్లిన మహిళలపై కూడా కామాంధులు కన్నేశారా? నాగర్ కర్నూలు జిల్లాలో ఓ మహిళపై 8 మంది నరరూప రాక్షసులు దారుణాన్ని కొడిగట్టారు. ఒకరి తర్వాత ఒకరు రాత్రంతా అత్యాచారానికి తెగబడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దైవ దర్శనానికి వెళ్లిన ఆ యువతి జీవితం ఆగమాగమైంది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలో జరిగింది. 8 మంది దుండగులు ఆమెపై రాక్షసుల్లా పడి అఘాయిత్యానికి పాల్పడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయానికి ఓ మహిళ వచ్చింది. భూత్పూర్ మండలానికి చెందిన సమీప బంధువుతో కలిసి దర్శనం కోసం ఆలయానికి చేరుకుంది. రాత్రి సమయంలో ఆలయానికి కొంత దూరంలో చెట్ల దగ్గర ఇరువురు కూర్చుని మాట్లాడుతుండగా ఆలయంలో పనిచేసే ఓ యువకుడు వారిని గమనించాడు. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో అతడు తమ మిత్రులకు సమాచారమిచ్చాడు. అప్పటికే మద్యం సేవిస్తున్న కొంతమంది యువకులు అక్కడికి చేరుకున్నారు. వచ్చి రాగానే ఆ జంటను బెదిరించారు. మహిళ వెంట వచ్చిన వ్యక్తిపై చెయ్యి చేసుకుని అతన్ని అక్కడే ఉన్న ఓ చెట్టుకు కట్టేసి మహిళపై అత్యాచారానికి తెగబడ్డారు రాక్షసులు. బాగా మద్యం తాగి రాత్రంతా ఆమెను హింసించారు. అంతేకాదు ఆ రాక్షసులు అర్ధరాత్రి కూడా ఓ యువకుడితో మద్యం తెప్పించుకున్నారు. మద్యం సీసాలు తీసుకొచ్చిన యువకుడు సైతం అక్కడే ఉండిపోయాడు. ఇక మద్యం తాగుతూ యువకులందరూ ఒకరి తర్వాత మరొకరు మహిళపై అత్యాచారం చేశారు. రాత్రి 11 గంటల నుంచి మొదలుకుని తెల్లవారుజామున 4 గంటల వరకు ఒకరి తర్వాత మరొకరు మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ మహిళ నీరసించిపోయి దాహమేస్తోంది, కొంచెం మంచినీళ్లివ్వండంటూ వేడుకోవడంతో ఆ కామాంధుల్లో ఒకడు మహిళ నోట్లో మూత్రం పోసినట్టు సమాచారం. అనంతరం దుండగులు వారి వద్ద ఉన్న నగలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. తెల్లవారిన తర్వాత తనతో వచ్చిన వ్యక్తితో కలిసి మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు మొదటగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే ఆలయ ప్రాంగణంలో ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. ఆలయంలో పనిచేసే యువకుడు పదే ఫోన్లో మాట్లాడుతూ అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతన్ని విచారించడంతో బండారమంతా బయటపడింది. ఈ ఘటనలో పాల్గొన్న వారిలో 7 వ్యక్తులు, వారి పేర్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో 2 కూడా ఇందులో ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికొచ్చిన యువతి జీవితాన్ని నాశనం చేసిన వారిని వదిలిపెట్టొద్దని స్థానికులు కోరుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అమ్మాయిలకు ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా రక్షణ లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.